నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విజిలెన్స్ కమిటీల ఏర్పాటుతో ఎన్నికలలో అక్రమాలకు కట్టడి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్. కార్మికుల ఆరోగ్యానికి క్రీడలు అవసరం. జోనల్ స్థాయి క్రీడలను ప్రారంభించిన కలెక్టర్. లీగల్ ప్రాసెస్లోనైనా రాష్ట్ర విభజనను ఆపాలి. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. రానున్న ఎన్నికలలో గ్రామ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ తెలిపారు. రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగవచ్చన్నారు. నేర చరిత్రలు ఈ ఎన్నికలలో పోటీ చేయకూడదనే అంశం చట్టాలను బట్టి ఉంటుందని భన్వర్లాల్ చెప్పారు. రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల కేటాయింపు తదితర అంశాలను చర్చించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ మంగళవారం గుంటూరులోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కు వచ్చారు. జిల్లాలోని పరిస్థితుల గురించి కలెక్టర్ సురేష్ కుమార్, జేసీ వివేక్ యాదవ్, అర్బన్ రూరల్ ఎస్పీలు గోపీనాథ్, సత్యనారాయణలతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అది లేదు, ఇప్పుడు ఎవరికైనా కన్విక్షన్ అయితే 2 years అండ్ అబౌవ్ కన్విక్షన్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అదే ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. లేకపోతే ఎవరి మీద చార్జ్ షీట్ అయితే, లేకపోతే ఎవరు మన లీగల్ కస్టడీలో అయితే, అది ఇంతకుముందు జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని పార్లమెంట్ మీకు తెలుసు కదా, చట్టాలను మార్చారు వాళ్ళు. సో అప్పుడు ఆ జడ్జిమెంట్ లేదు. కానీ ఒక జడ్జిమెంట్ కన్విక్షన్ అయితే 2 years అండ్ అబౌవ్, ఆ కన్విక్షన్లో తప్పనిసరిగా వాళ్ళని తీయడం కాదు, 6 years వరకు డిస్క్వాలిఫై కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు షెడ్యూల్ ఎప్పుడు విడుదల అవుతుంది అప్పుడే తెలుస్తుంది మనకి. ఎందుకంటే షెడ్యూల్ విడుదల అయిన ముందు మనకి తెలియదు కదా. ఇప్పుడు ఒక్క రాష్ట్రమే ఉంది, ఎప్పుడు షెడ్యూల్ విడుదల అవుతుంది, అప్పుడు మనకి అపాయింటెడ్ డేట్ వస్తుంది, అవన్నీ తెలిసిన తర్వాత ఏదైనా కమెంట్ చేసుకుంటున్నాం. చేసాం మన కలెక్టర్ గారితో, తర్వాత ఎస్పీస్తో. సో ప్రతి విలేజ్లో ఒక విలేజ్ విజిలెన్స్ కమిటీ, అంటే ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఎవరు డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఏ అభ్యర్థులు చేస్తున్నారు, ఏ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళు నిఘా పెడతారు. సో ఆ నిఘా కమిటీ ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పుడే అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ని పంపించి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, డబ్బులు సీజ్ చేయడం కానీ అవన్నీ జరుగుతాయి. సో అలాంటి ప్రతి విలేజ్లో, అక్కడ అర్బన్ ఏరియాస్లో ప్రతి బస్తీలో చేయడానికి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాము. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ విల్ టేక్ ద ఫస్ట్ లీడ్. కార్మికులకు ఆట విడుపుగా క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం ఎంతైనా అవసరమని కలెక్టర్ సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక బిఆర్ స్టేడియంలో ఆయన కార్మికుల జోనల్ క్రీడలు, సాంస్కృతిక పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, క్రీడల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో మంగళవారం క్రీడా, సాంస్కృతిక పోటీలు స్థానిక బిఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన కార్మికులు ఈ క్రీడలలో పాల్గొన్నారు. 26వ తేదీ కూడా క్రీడలు, సాంస్కృతిక పోటీలు జరగనున్నాయి. కలెక్టర్ సురేష్ కుమార్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు మన గుంటూరు జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జోనల్ క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాలకు సంబంధించిన వివిధ సంస్థలకు సంబంధించిన లేబర్ డిపార్ట్మెంట్ నమోదైన సంస్థలకు సంబంధించిన కార్మికులందరూ దీనిలో ఒక 850 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కానీ ఈ యొక్క పోటీలు కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ఈ 3 జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన కార్మికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు క్రీడా కార్యక్రమాలతో పాటు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి మన జిల్లా లెవెల్ ఇక్కడ జాయింట్ కమిషనర్ ఉన్న ఎల్లారావు గారు, వాళ్ళ యొక్క టీం అందరూ కూడా ఈ 3 జిల్లాల నుంచి డెప్యూటీ కమిషనర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని సంస్థల నుంచి, చాలా సంస్థల నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేషన్ వచ్చి ఉన్నారు. అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను దుర్మార్గంగా చేసిందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ ప్రాసెస్లోనైనా ఈ విభజనను ఆపాలని కోరారు.
విభజనకు సహకరించి పార్టీలకు రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగిన గుంటూరు తాలూకా సెంటర్లో పోస్టు కార్డుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, గ్రంథి పార్థసారథి, రాంబాబు, పాసం రవీంద్ర యాదవ్, లింగాల వెంకటసాయి యాదవ్, లంకా మాధవి తదితరులు మంగళవారం నగరవాసుల చేత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ పోస్టు కార్డులు రాయించారు. శిబిరాన్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సందర్శించి మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ తరఫున గత 70 రోజులుగా ఈ శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, దారుణంగా తెలంగాణ బిల్లుని ఆమోదించింది. సీమాంధ్ర ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఒక సాధారణ బిల్లు కూడా శాసన మండలి, శాసనసభ, లోక్సభ, రాజ్యసభలో పాస్ కావాలంటే సుమారు 2 గంటల సేపు చర్చ జరుగుతుంది. కానీ ఒక జాతిని మరి విభజించేటటువంటి బిల్లుని కేవలం 23 నిమిషాలు చర్చించి ఆమోదించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యకు పాల్పడిన వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. వాళ్ళకు ప్రజలు గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి ఈ రోజున విభజన బిల్లు పెట్టినప్పటికి కూడా మరి కనీసం లీగల్ ప్రాసెస్లో అయినా సరే ఈ రాష్ట్ర విభజన ఆపాలని మేము కోరుకుంటా ఉన్నాం. గత 70 రోజులుగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం కొన్ని లక్షల కార్డుల్ని మరి పోస్ట్ చేయడం రాష్ట్రపతి గారికి చీఫ్ జస్టిస్ చేయడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని తుళ్లూరు మండలం తాళాయపాలెంలో ఉన్న శైవ క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొనాల్సిందిగా గురువులు శివస్వామి కోరారు. భూ కైలాసంగా ఈ క్షేత్రం పిలువబడుతున్నదని ఆయన తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలని భక్తులకు స్వామి పిలుపునిచ్చారు. శ్రీ శైవ క్షేత్రం పవిత్రమైన కృష్ణాది నదీ తీరాన సాక్షాత్ భూ కైలాసముగా ఆవిర్భవించిన సిద్ధక్షేత్రము శ్రీ శైవ క్షేత్రం. ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల్లో కన్నా ప్రముఖమైన ఆధ్యాత్మిక క్షేత్రం మన గుంటూరు క్షేత్రం. ఈ గుంటూరు జిల్లాలో ఏం చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి 57 మండలాల్లో ఉన్న 1124 గ్రామాల్లో ఉన్న 50 మంది భక్తులకు, ప్రజలకి కూడా శుభ ఆహ్వానం పలుకుతుంది శ్రీ శైవక్షేత్రం. ఈ మహాశివరాత్రి పర్వదినాల్లో పాల్గొనండి. పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ఆశీస్సులు పొందండి. ముఖ్య విశేషం ఏంటంటే శైవక్షేత్రంలో జరిగే అర్చన, అభిషేక, కళ్యాణ కార్యక్రమాలు దేనికి కూడా ఎటువంటి రుసుములు వసూలు చేయబడవు. మీరు కార్యాలయానికి రండి, మీ పేరు నమోదు చేయించుకోండి. ఉచితంగా జరిగే ఆ సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనండి. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా పోలీసులతో ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని యూనియన్ నాయకురాలు షకీలా విమర్శించారు. హైదరాబాద్లో నిరసన తెలుపకుండా పోలీసులు అంగన్వాడీ వర్కర్స్ను అరెస్టులు చేశారన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదామని ఆమె స్పష్టం చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని వారంతా నినాదాలు చేశారు. ధర్నా శిబిరం నుండి మీడియాతో యూనియన్ ప్రధాన కార్యదర్శి షకీలా మాట్లాడారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఐసీడీఎస్ రోజు నిర్వహించాలని, అట్లా ఎటువంటి షరతులను అద్దెలు ఇవ్వాలని చెప్పి సమస్యల మీద అంగన్వాడీలు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ వారి సమస్యలు పరిగణించకుండా ప్రభుత్వం నీరుగార్చే విధానంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంగన్వాడీ సమస్యలను పరీక్షించాలి, వారికి కనీస అమలు చేయమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాం. అంగన్వాడీలు వేలాది మంది, లక్షలాది మంది అంగన్వాడీలు చలో హైదరాబాద్ రాష్ట్రం మొత్తం మీద తరలి వచ్చారు. కానీ వారి చర్చలకి వెళ్తూ ఉంటే కట్టడిగా ప్రభుత్వ పోలీసులందరికీ వచ్చి అరెస్టు చేసి నాయకులని, అట్లాగే అంగన్వాడీ
టీచర్లను ఆయనను కూడా ఇష్టార్థం లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఖండిస్తూ ఈరోజు దిష్టిబొమ్మ వ్యక్తం చేస్తూ ఉన్నాం. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.